హాయ్ ఋతు ప్రభా 106 మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే ఇన్వర్టర్లోనైతే వాటర్ పోస్తుండు బాగా. చూడండి ఎక్కడ వరకు అసలు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు మీకు కూడా అర్థమైంది కదా. చూడండి ఇది యాసిడ్ ఉండేది, ఇది కింద పడింది మొత్తం చూడు ఎడబెట్టి తెల్లగా చూడు సాయంత్రం కలిసి అంతగా. దాంట్లోనే కిరసనాలు అయిపోయింది. దాని పేరేంది మా? అదే వాటర్ అయితే అయిపోయినాయి. ఆ వాటర్ అయిపోవటం వల్ల కరెంటు పోయిన తర్వాత సౌండ్ బాగా వస్తుంది. అందుకే ఇక మార్నింగ్ అయితే బాగా తీసుకొచ్చిండు. ఏం బాగా చెప్పేది అంటున్నా. ఇవి బిస్లరీ వాటర్ అంటే ఇది ఇలా పోసే సపరేట్ గా 5 లీటర్లు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇది ఎన్ని నెలలకు? కొంతమంది 100 రూపాయలు తీసుకుంటారు, ఇంకా కొంతమంది 110 రూపాయలు కూడా తీసుకుంటారు. ఏం చేద్దాం మరి అన్నాను కదా. ఇది అది అది ఎన్ని నెలలకు బా? 5 నా పడలే అట్లే మమ్మీ కట్టా ఇట్లమ్మా 6 నెలలకు ఒకసారి పోయాలన్నమాట వాటర్. అయితే వాస్తవానికి అయితే కరెంట్ వచ్చి పోతుంటే బాగా యూజ్ అయితే పోతారులే, కానీ మన కాడ అంత యూజ్ ఏం కావట్లేదు. మరి ఎట్టుంటుందో చూద్దాం అన్నట్టు ఒకసారి ట్రై చేస్తున్నా. అట్లా తంది కూడా అయితే మళ్ళీ అబ్బాకు నేను పడలే. ఒకటి ఒక డబ్బాల మొత్తం వెనక్కి వెళ్తా. కనపడుతుంది కదా. నా సెల్ ఇప్పుడు ఈసారి 5 లీటర్ క్యాన్ పట్టింది. ఇప్పుడు కొన్ని పట్టట్లే కానీ బాగా. మరి నీళ్ళు ఉన్నాయి కానీ ఎందుకు అట్లా అవుతుంది? బ్యాటరీలో పవర్ అయిపోయింది. అవును, ఇప్పుడు మేము ఇది తీసుకొని 5-6 సంవత్సరాలు అవుతుంది కదా. రాఖీ పుట్టినప్పుడు లైటింగ్ పడుతుంది. లేనా మోతీ బాకు కాలు చిన్నగా ఇది పెడతాను. చిన్న పెట్టు కాలు. మమ్మీ చూడు మంచినీళ్ళు ఉన్నాయి బాగా. డాడీ వెళ్తున్నా ఇది పెడతానికి. ఏమవుతుంది అంత చూపినా. ఇంకా దీనికి ఒక మార్కింగ్ ఇస్తాడు అనమాట. వాటర్ అట్లా ఫుల్గా ఉండాలి, మరీ ఫుల్గా ఉంటే కొంచెం గ్యాప్ ఉండాలి. కానీ దీనికి ఒక మార్కింగ్ ఇస్తారు. ఇది లోపలికి అట్లా వెళ్ళిపోగానే ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ మార్క్ ప్లస్ ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా. దగ్గర చూపించు. ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది ఆ ఏళ్ళ దగ్గర. ఈ రెడ్ మార్క్ అని పైన గ్రీన్ మార్క్ ఉంది కదా. ఈ రెడ్ మార్క్ కిందకి వాటర్ ఈ పుల్ల అనేది కిందకి ఇట్లా వచ్చేస్తే ఇది డేంజర్ ఉన్నట్టు. కాబట్టి మనం వాటర్
చూసుకొని నిండుకు పోసుకోవాలి. ఎప్పుడైనా ఈ గ్రీన్ మార్క్ ఈ మధ్యలో మిడిల్లో ఉండాలి, కానీ కింద రెడ్డి దాకా అయితే పూర్తిగా రాకూడదు అబ్బా. ఇది వస్తే మట్టుకైతే ఫుల్గా ఇది తొందరగా ఇదైపోద్ది. దానికోసం ఇదంతా మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నా అంతే. ఎవరైనా కొత్తగా ఇన్వర్టర్లో వాటర్ పోసుకోవాలంటే ఎట్లా పోసుకోవాలనేది కూడా మీకు అర్థమైపోద్ది అనమాట. ఎప్పటికైనా ఈ గ్రీన్ మార్క్ని దాటకుండా ఈ మిడిల్లోకి వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ దాకా అయితే రాకూడదు అనమాట. ఇది ఈ వాటర్ ఈ పర్సంటేజ్ ముందు చూపిస్తూ ఉంటుంది ఇది, అది ముచ్చట. కాబట్టి మీరు కూడా చూసి పోసుకోవాలి ఎప్పటికైనా. మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఇది ఎన్ని సంవత్సరాలు వచ్చింది, మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ ఉండాలి. ఆగానా నానా ఉయ్యాలు నలిగిద్ది ఇద్దరు మధ్యన. మా అది గుంజుకో ముందు. డాడీ చూస్తాడు నీకు కోసుకుంటాడు, ఖచ్చితంగా కోసుకుంటాడు. అన్ని చెప్తావు. దేనా అది నువ్వు కాలుతావు. పక్కన లేనా లే పండు పక్క బాగుంది తెప్పింది మమ్మీ. వీడియో తీసుకుంటా అనుకోగలుగుతా. కట్ చేయవనా ఎందుకు అంటున్నావు? తేపు వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటా, కట్ చేస్తాంగా. చూపించు లేనా ఇంకా మొత్తానికైతే ఇట్లా ఉండాలబ్బా. ఈ మార్క్ అయితే దాటకూడదు, ఈ మిడిల్లో వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూసుకోండి. కరెక్ట్గా చేసిన తర్వాత ఇట్లా జాగ్రత్త ఎల్లో ఉన్న యాసిడ్ అనేది చెయ్యి ఇట్లా కాలిది. ఇక చూడండి ఇక్కడ కింద బండలు, ఒకసారి బండలకి వెళ్ళి చూపించాము. ఈ బండలు చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయి. మొన్న ఆ అటుపక్క బండలు చూడండి, యాసిడ్ పడితే అలాంటి బండలు అయినా కూడా గుల్ల అయిపోతే కాలిపోతాయి. ఈ బండ తెల్లగా కాలిపోయింది ఇది. కాబట్టి జాగ్రత్తగా యాసిడ్ వాటర్ పోసేటప్పుడు ముందు ఈ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న కరెంట్ సప్లై మొత్తం తీసేసుకోవాలి. ఎక్కడికెక్కడికే మొత్తం తీసేసుకోవాలి. సప్లై మొత్తం ఆఫ్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇది జాగ్రత్త చేసుకుని ఎవరైనా చేసుకున్నా కానీ ఓకే. ఉంటా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఎట్లా మర్చిపోయా క్యాబ్ కూడా పెట్టి చూపిస్తాను, మీకు కావాలని చూడండి. ఎట్లా పెట్టాలని కూడా చూపిస్తా. అట్లేండి కదా ఏమి పెట్టి ఇట్లా అప్పుడు బిల్లు ఇద్దాం. ఇక్కడ చెప్పేదమ్మా, ప్రస్తుతానికైతే ఇక్కడ స్పూన్లు ఏం లేవు, దీంతో సెట్ చేసేస్తాను. ఏం లే ఇట్లా స్క్వేర్ దాన్ని పక్క తిప్పుకుంటే సెట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకో ఖుషి ఈ వాటర్లో పోసి అదే దాంట్లో ఇట్లా పెట్టుకోవాలా. మొత్తం మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అంతే దీంట్లో పెట్టి అటు సైడ్ ఇది అటు సైడ్ చిచ్చుకి అట్లా ఇట్లా అయిందా? లైట్ ఫ్యాన్ వచ్చేసింది. వచ్చిపోతుంది చూడండి అబ్బా. ఇది ఇట్లా వచ్చిపోతూ ఉంటే దీని కరెంటు ఛార్జింగ్ అవుతున్నట్టు. ఇది ఇప్పుడు దాకా బంద్ చేసినాం కాబట్టి లేదు. ఇది ఇట్లా ఫుల్గా ఇట్లా వస్తూ పోతుంటే ఇది పక్కన బ్యాటరీ ఫుల్ అయిందని చెప్పి చూపించింది. ఇది లోవులు ఉన్నప్పుడు చూపించింది, వైర్లు చూపించి
ఆ లైట్ మొత్తం పుల్లి ఉందంటే మొత్తం డెడ్ అయిపోయినట్టే కదా, చూసుకోవాలి మీరు కూడా.